హలో సింహాచలం గారు, నేను వచ్చేసా మీకు విముక్తి కలిగించడానికి. ప్లీజ్ నా ముందుకు రండి. నాకు భయం వేస్తోంది. ఏంటి, భూతాలు కూడా భయం వేస్తుందా? నేను భూతాన్ని కాను. నువ్వు భూతానివి కావా? సరే సరే, ఇప్పుడు అర్థమైంది. ఎవరన్నా నేను భూతం అంటే నీకు బాధగా ఉంటుంది కదూ? అవును కదా, మరి అలాగే ఉండాలి. ప్రాణాన్ని ప్రేమ కోసం త్యాగం చేసావు. ఆ విధంగా ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు భూతం ఎందుకు అవుతారు? వాళ్ళు 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 చిరంజీవులు అవుతారు. నువ్వు అంతే కదూ? నేను కృష్ణని. చూడు, నువ్వు అక్కడే ఆగు. నా దగ్గరికి రావద్దు. రమ్మని నువ్వు పిలిచావు, వచ్చాను. నీకు విముక్తి లభిస్తుంది. మరి వెళ్ళనా? నాకు విముక్తి కాదు, స్నేహం కావాలి. ఏంటి స్నేహమా? అరే భయపడకు, నేను కూడా మనిషినే, అందరిలాంటి వాడిని. కావాలంటే నన్ను తాకి చూడు, తాకి చూడు. తాకా? ఐమ్ సారీ. చూడు, నాకు రక్తం వస్తుందిగా. ఇప్పుడైనా నమ్ముతావా నేను భూతాన్ని కాదని? నిజంగానే నువ్వు భూతానివి కాదంటే ఆ ఫోటోకి దండేంటి? అది మా నాన్నగారి ఫోటో. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు. నేను అచ్చం మా నాన్నగారిలాగే ఉంటాను. అలాగా? కానీ ఆ రోజు నా ప్రాణం కాపాడడానికి చెట్టు మీదకి నువ్వు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చావు? నిన్న నువ్వు ఆ కొండ మీదకి ఇలా 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 ఎలా ఎక్కేసావు? అది ఎలా అంటే నాకు అలా అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి ఇక్కడ చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు, వాటితో ఆడుకుంటూ పెద్దవాడిని అయ్యాను. ఎప్పుడు ఇక్కడే సమయం గడుపుతూ ఉంటాను. నాకు అవన్నీ మంచి స్నేహితులైపోయాయి. నువ్వు నా స్నేహితుల్ని కలుస్తావా? బిలీవ్ ఇట్. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. కొంపతీసి పెనుకొచ్చావు కదా, నొప్పి పెడుతుంది. ఏమంటే సింహాచలాన్ని కాదు కదా. చూసారా, ఇతను సింహాచలం కాడు. నేను అప్పుడే అన్నాను కదా. అప్పుడెక్కడన్నారు, ఇప్పుడేగా ఉంటున్నారు. నేను అన్నది కరెక్టేగా. సింహాచలం, you're so cute. కృష్ణ, you really got us scared. మమ్మల్ని చాలా భయపెట్టావు, కానీ మాకు సరదాగానే ఉంది. బాయ్స్ అండ్ గర్ల్స్, క్యాంపింగ్ కంటిన్యూస్. ఇదిగో కృష్ణ, నువ్వు కూడా మా గ్రూప్ లో కలిసిపో. రండి. Just imagine.
నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు పువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఇంద్రధనస్సు నుంచి. ఇంద్రధనుసా? యు మీన్ రెయిన్బో? అదిగో చూడు. వావ్ కృష్ణ, ఎంత అందమైన సీనరీ. ఒకవేళ నేను ఇక్కడికి రాలేదంటే ఎంతో మిస్ అయి ఉండేదాన్ని. నేను కూడా. ఇంత అందమైన ప్రదేశాన్ని నేను ఇంతవరకు చూడనే లేదు. ఇట్స్ సో బ్యూటిఫుల్, సో ప్యూర్, సో సెరెన్, సో క్వైట్. You should see this place in autumn. It's a rite of colors. When the sun's rays touch the fallen leaves, everything turns to gold. It's so beautiful. Makes you realize what a great artist God really is. కృష్ణ, నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? నీకెవరు నేర్పించారు? నాకు తెలిసినంత వరకు నా స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అన్ని నానమ్మే. ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలన్నా టాలెంట్ అనేది కావాలిగా కృష్ణ. నీలో ఎంతో గొప్ప టాలెంట్ ఉంది. యు ఆర్ అమేజింగ్. నువ్వు ఈ చిన్న గ్రామంలో ఉండిపోయి నీకున్న టాలెంట్ ని అనవసరంగా వేస్ట్ చేయకూడదు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి రావాలి. ఆ బయట ప్రపంచానికి నీలాంటి వాళ్ళు ఎంతో అవసరం. అంతేకాదు, నీకు పేరు కూడా వస్తుంది. నానమ్మ తప్ప నాకు మరో ప్రపంచం లేదు. ఆవిడ ఒంటరిగా వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. మీ నాన్నమ్మ అంటే నీకు అంత ప్రేమ? చెప్పలేనంత ప్రేమ. కృష్ణ, మీ నాన్నమ్మ నేను కలవాలనుకుంటున్నా. నానమ్మ, తను ప్రియ. ప్రియ మా నానమ్మ. నమస్కారం అండి. చల్లగా ఉండమ్మా. మనం ఇంతకు ముందే కలిసాం. గుర్తుంది. ఒక మాట చెప్పమ్మా, ఆ రోజు నువ్వు అలా సడన్ గా వెళ్ళిపోయావే? సడన్ గా కాదు, హడలెత్తి. ఇదిగో మీ కృష్ణున్నాడే, భూతంలా అందరినీ భయపెడుతున్నాడు. భూతమా? నానమ్మ, వీళ్ళ గోపాల్ సార్ లేరు, బొద్దుగా లావుగా ఉంటారే, ఆయన భయంతో వణికిపోయాడు. అంతేకాదు, ఆయనకి 104 డిగ్రీల జ్వరం కూడా వచ్చింది. 104? నిజమా కృష్ణ? అలాంటి వేళాకోళాలు ఆడకూడదు బాబు. అంతగా భయపెడతారా ఎవరన్నా? పాపం జ్వరం కూడా వచ్చిందట్టుగా. నువ్వు సారీ చెప్పావా? చెప్పాను నానమ్మ, అందరికీ చెప్పాను. అమ్మా ప్రియా, ఏంటండి? నీ గురించి కూడా చెప్పు తల్లి. నేను మా అమ్మగారితో కలిసి సింగపూర్లో ఉంటున్నాను. మా నాన్నగారు చనిపోయారు. ఇండియాకి మా ఫ్రెండ్తో సెలవులు గడపడానికి వచ్చాను. వాళ్ళ ఫ్యామిలీ వైజాగ్లో ఉంటుంది. అలాగా? నేను చేయి కడుక్కుని వస్తాను. చూడమ్మా ప్రియా, నువ్విక్కడ ఇంకా ఎన్ని రోజులుంటావు? రోజులా? మేము ఇవాళే వెళ్తున్నాం. ఇప్పుడే బయలుదేరాలి. ఓ మై గాడ్, వెంటనే వెళ్ళాలి. వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. థ్యాంక్స్. అంతా మేం షాప్. ఇదిగోండి నా ఫోన్ నెంబర్. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేటైతే నాకు ఫోన్ చేయండి. మీకు సేవ చేయడానికి ఎదురు చూస్తుంటాను. తప్పకుండా. ప్రియా, కమాన్ ప్రియా, త్వరగా వెళ్ళాలి. కమాన్ ఎవరీబడీ, గెట్ ఇన్. నైస్ మీటింగ్ యూ. We really enjoyed your company, Krishna. మేము మళ్ళీ ఇక్కడికి వస్తాం. చాలా సరదాగా ఎంజాయ్ చేశాం. థ్యాంక్స్ కృష్ణ.
భలే సరదాగా టైం గడిచిపోయింది. నీతో గడిపిన ఈ 10 రోజులు మర్చిపోలేను. రియల్లీ ఎంతో మిస్ అవుతున్నా నీ చోటుని. నిన్ను మిస్ అవుతున్నా. ఆరోగ్యం జాగ్రత్త సింహాచలం. సరే మరి నేను వెళ్ళొస్తాను. వెళ్ళరానా మరి? నేను వెళ్ళనా? కృష్ణ చెయ్యి వదలలేదనుకో తానెలా వెళ్తుంది? బాయ్ కృష్ణ. బాయ్. ప్రియా, see? ప్రియా, నువ్వు ఇప్పుడు ప్రియవి కాదు, రాధవైపోయావు. కృష్ణ సఖి రాధా. నో ఊరికే వాగద్దు. చూడు, బహుశా కృష్ణ నిన్ను సీరియస్ గా ప్రేమిస్తున్నాడు అనుకుంటా. అలా జరగకూడదు. దేవుణ్ణి ప్రార్థించుకో. ఇవాళ బాస్ మంచి మూడ్ లో ఉండాలి. మనం 5 రోజులు లేట్ గా వచ్చాం. హాయ్ రాహుల్. హాయ్ అనిత. హౌ ఆర్ యు? హాయ్. హాయ్ హౌ ఆర్ యు? హాయ్. హాయ్ అనిత. హాయ్ హాయ్. మనం వాళ్ళకి చెయ్యి హాయ్ చెప్తుంటే వాళ్ళు మనకి 5,000 చూపిస్తున్నారేంటి? 5 రోజుల్లో 5 వేళ్లతో గుర్తు చేస్తున్నారు. ఓ మై గాడ్, అయితే మన బాస్ 15 రోజులు లీవ్ అని చెప్పి వెళ్లారు. ఇప్పుడు 20 రోజుల తర్వాత వచ్చారు. సో ఇక మీ ఇద్దరికి పర్మనెంట్ లీవ్. ఇండియా ఏంటి, వరల్డ్ టూర్ కి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. గో. ఆగు ప్రియా. సారీ బాస్, మీరు ఈ రకంగా మమ్మల్ని ఇన్సల్ట్ చేయకూడదు. అలాగా? యా బాస్, మీకు మా సిన్సియారిటీ మీద డెడికేషన్ మీద అనుమానం రావడం భావ్యం కాదు. ఒప్పుకుంటా, మేము 15 రోజులు లీవ్ మీద వెళ్ళాం. కానీ ఆ తర్వాత రోజు ఉదయం నుంచే మన పని మొదలు పెట్టేశాం. ఏంటమ్మా మీరు మొదలు పెట్టేసిన పని ఇంతకి? మేము ఒక ఇండియన్ సూపర్ బాయ్ ని కలిసాం. నీతో ఏం మాట్లాడుతున్నావు? ముందు నన్ను చెప్పలేవు ప్లీజ్. బాస్, ఆ కుర్రాడు పెద్ద పెద్ద కొండలు చెట్లు నిచ్చినెక్కినట్టు చాలా తేలిగ్గా ఎక్కేస్తాడు. గుర్రం కంటే వేగంగా పరిగెడతాడు. ఇంకో విషయం తెలుసా, ఒట్టి చేతులతో నదిలో ఉండే చేపల్ని పట్టేస్తాడు. కాస్త ఆలోచించండి బాస్, ఇంత టాలెంటెడ్ కుర్రాడు ఇక్కడ గాని వస్తే ఎక్కడికి వెళ్తుంది మీ టీఆర్పీ? జస్ట్ ఇమాజిన్. ఏవో చిల్లర కథలు చెప్పి నా చెవిలో పువ్వు పెట్టాలనుకుంటున్నారు కదూ? అలాంటిది లేదు బాస్, నన్ను నమ్మండి ప్లీజ్. ఆ అబ్బాయి అవన్నీ చేయడం మీరు స్వయంగా ఇక్కడే చూస్తారు. ఇక్కడ చూస్తుంది. ఎలా చూస్తుంది? అతను ఎలా వస్తాడు ఈ సింగపూర్ కి? ఎన్నిసార్లు ఆపాలని ట్రై చేశాను. నువ్వు మాట్లాడడం మొదలు పెడితే వెనక ముందు చూసుకో. ఓ ప్రియా ప్లీజ్, ముఖ్యమైన విషయం ఏంటంటే జాబ్ కాపాడుకోవడానికి నాకు మరో దారి ఏది కనపడలేదు. అంతేకాక మన కృష్ణ ఒకవేళ ఇక్కడికి వచ్చాడే అనుకో, అందులో తప్పే ఉంది. అదిగో నువ్వు మళ్ళీ అదే మాట అంటున్నావు. అయ్యో రిలాక్స్, ముందుకొచ్చు. ఆలోచించు, ఒకవేళ కృష్ణ టాలెంట్ ని మన ఛానల్లో చూపించావే అనుకో, లాభం కృష్ణకేగా. నేమ్, ఫేమ్, మనీ ఇవన్నీ అతనికి లభిస్తాయి. ఎంత గొప్పవాడవుతాడు. జస్ట్ థింక్.
నువ్వు అనేది కరెక్టే అనిత. కానీ కృష్ణ వాళ్ళ నాన్నమ్మను వదిలి బయటికి ఎక్కడికి రాడు. ఆవిడే అతనికి లోకంలో అన్ని. అతని లోకంలో ఇప్పుడు నువ్వు కూడా ఉన్నా. నాకు తెలుసు. ప్లీజ్ నేను చెప్పేవన్నీ చేస్తూ ఉండు, అంతే చాలు.